నాకు బీపీ ఉంది, నీకు కాదు. స్థితప్రజ్ఞురాలువైన నువ్వే ఇలా చేస్తే ఎలా? అమ్మా అంటూ ప్రేమగా పిలిచే అనుపమ నన్ను మోసం చేసింది అంటే నమ్మలేకపోతున్నాను, జీర్ణించుకోలేకపోతున్నానండి. కొడుకు చేసిన గాయాన్ని మర్చిపోవడానికి కోడల్ని కూతురుగా దత్తత తీసుకున్నాను. ఆ గాయం మానుతుంది అనుకునే లోపు అనుపమ మళ్లీ గాయం చేసి వెళ్ళిపోయింది. కొడుకుని మర్చిపోయినంత సులువుగా అనుపమని మర్చిపోలేకపోతున్నానండి. మర్చిపోలేనంతగా ఆవిడ జపం చేసావమ్మా నువ్వు. అనుపమ పూజ చేయి, అనుపమ దానం చేయి, అనుపమ నీళ్ళివ్వు, అనుపమ దేవత, అనుపమ తప్పు చేయదు, అనుపమది గొప్ప మనసు. అనుపమ 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 పిలిచి పిలిచి నీ స్వరపేటకు అరిగిపోలేదేమో కానీ మా చెవులైతే దిమ్మెక్కాయి. కూతుర్ని కాదని బయట ఆవిడకి కిరీటం పెట్టావు. ఆవిడ నీకు ఎగనామ పెట్టింది. ఇప్పటికైనా మారమ్మా నువ్వు. నువ్వు అసలు నా కన్న కూతురువేనా? కన్న తల్లి బాధలో ఉంటే మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అదే నీ స్థానంలో అనుపమ ఉంటే నీలా మాట్లాడదు. అదే అదే నీకు అనుపమకున్న తేడా. అందుకే నీకంటే ఎక్కువగా అనుపమతో ప్రేమగా ఉంటాను. అందుకే నా కడుపున పుట్టకపోయినా అనుపమే నా కన్న కూతురైంది. నువ్వు పరాయి దానిలా మిగిలిపోయావు. అనుపమ వెలుగునిచ్చే దీపం లాంటిది. తను కాలిపోతూ ఈ ఇంటికి వెలుగునిచ్చేది. తప్పుకో. అత్తయ్యకి అనుపమంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అయినా అత్తయ్య ముందు ఎందుకు అలా మాట్లాడతావు? అనుపమ ఇంటికొచ్చినప్పుడు అందరితో కలిసిపోయి అందర్నీ బాగా చూసుకుంటుంటే మంచిదిలే అనుకున్నాను. కానీ నా స్థానాన్నే ముంచుతుంది అనుకోలేదు. ఇంటి నుండైతే పంపించగలిగాను. ఇక మా అమ్మ మనసు నుండి పంపించడమే మిగిలింది. అత్తారింటికి వచ్చేసినట్టు లగేజ్ తీసుకుని నా రూంలోకి వచ్చావేంటి? చూడు, మనం పరిస్థితి బాగాలేక ఇక్కడ 4 రోజులు తలదాచుకోవడానికి వచ్చాం. నీ బెడ్రూమ్ నా బెడ్రూమ్ అని 10 బెడ్రూమ్లుండవు. శౌర్య వాళ్ళు తాతయ్య గారు ఉండగా మిగిలింది రూమ్ ఒక్కటే. నీకు నచ్చినా నచ్చకపోయినా కష్టంగా ఉన్నా సరే ఇద్దరం కలిసే ఉండాలి. అలా ఎలా కుదురుతుంది? నాకు ఒంటరిగా పడుకుంటేనే నిద్రొస్తుంది. నువ్వు కనిపిస్తే కోపంతో నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇంకా నిద్ర ఎలా వస్తుంది అనుకుంటున్నావు? మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? అయ్యో, నిజంగా రాక్షసి అనుపమ. తను చేయాలనుకుందే చేస్తుంది.
నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేను. రేపు నీ బర్త్డే కదా, అందుకే కవితతో నీ మీద ప్రేమను చెప్పాలనుకున్నాను. మీనం కన్నుల గాంధర్వ కన్య, నీ పాదం తగలగా పులకించదా ఈ పుడమి? మేఘాలే వానే తాకవా నీ పాదాలను, నీ వదిలిన శ్వాసే నాకు ప్రాణం. నీ ఊసులేక నేను చూడక కాదా క్షణమొక యుగం? విన్నావా? మా అమ్మ నాన్నలకి ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణమో, ఎంతలా ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలోకి నీకెలా రావాలనిపించింది? చిలక గోరింకల్లా ఉండేవాళ్ళు. అందరూ ఏ దిష్టి తగిలిందో అనుకున్నారు, కానీ నువ్వు శనిలా పట్టుకున్నావని తెలియదు. ఇక చాలు. మీ అమ్మ నాన్న గురించి నా దగ్గర మాట్లాడుకు. వదిలేయ్ ప్లీజ్. పదే పదే నీ మాటలతో నన్ను పొడిచి చంపకు. నువ్వు చేసిన పనికి నిన్ను 100 సార్లన్నా తప్పు లేదు. నీకు మా అమ్మ అంటే అసూయ, కోపం. మా అమ్మ అంటే నీకు పడదు, అందుకే వాళ్ళని నువ్వు విడదీశావు. అవును, నేనే స్వార్థపరాల్ని. నాకు అసూయ ఎక్కువ. నేనే మీ అమ్మ నాన్నల మధ్యలోకి దూరి వాళ్ళని విడదీశాను. నేనే అంత కావాలని చేశాను. సరేనా? ఇంకో వదిలే, నీకు దండం పెడతాను. అవసరం లేదు. ఇంకో 5 నెలల తర్వాత నేనే నీకు దండం పెట్టి వెళ్తాను. ఒకే ఊర్లో ఉంటూ వేరే ఊరు వెళ్ళామని మనం అబద్ధం చెప్తున్నాం. కానీ అత్తయ్యకి నానమ్మ వాళ్ళకి తెలిస్తే మళ్ళీ పెద్ద గొడవవుతుందేమోనని భయంగా ఉందండి. నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించక సంపద. అంతా నేను చూసుకుంటాను. ఈ టైంలో నువ్వు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ కాదు, నేను సిద్ధుతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. సిద్ధు ప్లాన్ 100% వర్కౌట్ అవుతుంది అనుకున్న టైంలో నువ్వు వచ్చి అంతా స్పాయిల్ చేసావు. చూడు సంపద, అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం కాదు. వినపడిందా? మనం చెప్తే కానీ అమ్మకు తెలీదు. మనం ఇక్కడికి వచ్చామని తాతయ్య కూడా చెప్పలేడు. సో కూల్గా ఉండు. అమ్మ వాళ్ళని తాతయ్యని భోజనానికి పిలుస్తా. అయ్యో, నేను పిలిచానండి. సిద్ధు ఫోన్ చేస్తున్నట్టున్నాడు. నేను చూస్తాను సంపద. సిద్ధు కాల్ చేస్తున్నాడేంటి? తెలీదండి. దేవుడా, ఈ గండం నుండి గట్టెక్కించు. కన్ఫర్మ్ గా ఈరోజు సౌర్యకి మా గురించి తెలిసిపోతుంది. హలో సిద్ధార్థ్. సిద్ధు కాదు, నేను మీ అమ్మని. అమ్మా? అమ్మనా? అంటే సిద్ధు అత్తయ్యకి దొరికిపోయాడా? ఓ మై గాడ్. నీ ఫోన్ ఏమైంది? సిద్ధు ఫోన్ నుండి చేసావు? నా ఫోన్ నుండి సిగ్నల్ సరిగ్గా రావడం లేదు. అందుకే వీడి ఫోన్ నుండి సంపదకి కాల్ చేశాను. నిన్నడిగితే తెప్ప దాటేసినట్టు నిజం దాటేస్తున్నావు కదా. దాన్ని గట్టిగా అడిగితే నిజం కక్కుతుందేమో అని. ఏం నిజం అమ్మా? ఏం కావాలి నీకు? ఎక్కడున్నారు? ఆన్ ద వేలో. హైవేలో భోజనానికి కార్ ఆపాను. తాతయ్య గారు జాగ్రత్త.
ఏంట్రా మీతో పాటు ఆ కళ్యాణిని అనుపమని కూడా తీసుకెళ్తున్నారా? ఏయ్, ఏంటమ్మా నువ్వు? వాళ్ళు మాతో ఎందుకుంటారు? ఆ గొంతు నాకు బాగా గుర్తురా. అమ్మా ప్లీజ్, అనుమానానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది. ఎవరో తాతయ్య మనోరాలు వాళ్ళు. ఆయన పడబోతుంటే పట్టుకుంది అంతే. అమ్మా ప్లీజ్, ప్రశాంతంగా తిన్నివ్వు. శౌర్య సంపదని ఎంత దూరం తీసుకెళ్తున్నాడు? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అంతా బాగుండుంటే ఈ పాటికి సంపదతో నేను ట్రావెలింగ్లో ఉండుండేవాణ్ణి. సర్లే, జాగ్రత్త. కొన్ని బంధాలకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలాగేనమ్మా, ఉంటాను. రండి. సంపద రా. హలో పోలీస్ ఆఫీసర్, ఏంటి అలా చూస్తున్నావు? పెద్ద అయినా పాపం పడిపోతుంటే పట్టుకున్నాను, కానీ నువ్వేంటి మీ అమ్మకి మేము సొంత తాత మనవరాళ్ళమని చెప్పేస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా. నాకు ఏ చుట్టరికాలు బీరకాయ పీచు బంధాలు వద్దు సార్. మా అమ్మ నాన్న ఇద్దరు అనాథలే. వాళ్ళకి మీ అంత పెద్ద ఫ్యామిలీస్ లేవు సార్. నేను మాట్లాడుతుంటే ఈవిని చూస్తారేంటి? ఎవరమ్మా మీ అమ్మా నాన్న? ఎక్కడుంటారు? ఈ తింగర్ది మామయ్య పేరు అత్తయ్య పేరు చెప్పేస్తుందేమో. ఇప్పుడెలా? మా నాన్న తాతయ్య, అదో పెద్ద కథలే. ముందు మీరు భోంచేయండి. అమ్మా కూర్చోమ్మా. నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి. అందరం కలిసి తిన్నామమ్మా. పర్లేదు శౌర్య. కూర్చో అమ్మా ప్లీజ్. శూన్యంలోకి విసిరింది ఏదీ కనిపించదు శివ. దాన్ని గురించి వెతకడం, ఆలోచించడం వ్యర్థం. బాధ గొంతు కట్టుబడి ముద్ద గొంతు దిగటం లేదండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. అలా ఎందుకంటారో నిన్ను ఇలా చూస్తేనే అర్థమవుతుంది శివ.
అమ్మమ్మ గుర్తొచ్చిందా? ఈవిడేంటి ఇలా ఏడ్చేస్తుంది? గుర్తొస్తే పక్కనేగా చూసి రావచ్చు కదా. అమ్మకి నేను వడ్డిస్తేనే తృప్తిగా తింటుంది. ఎప్పుడు తింటుందో లేదో. ప్రేమలో మనకి మాత్రమే ఉంటే సరిపోదు, అవతలి వాళ్ళకు కూడా ఉండాలి. అమ్మకి నేనంటే ప్రాణం. నిజంగా అంతే ప్రాణమైతే ఆవిడ నిన్ను ఇంటి నుంచి గెంటేయదు, నువ్విక్కడ తినకుండా అన్నం ప్లేట్లో ముగ్గులు వేయవు. ఇంకేం ఆలోచించకుండా తిను. తింటాను, కడుపు నిండా తింటాను. నేనెందుకు బాధపడాలి? తప్పు చేసే ముందు తన ఆలోచించాలి. వద్దు అనుకున్న బంధాన్ని మళ్లీ ఈ ఇంటికి ముడివేయాలని ప్రయత్నించినందుకు తను బాధపడాలి. తన మీద నాకున్న నమ్మకాన్ని నీరుగార్చినందుకు తనేడవాలి. నేనెందుకు ఏడుస్తున్నాను? గెంటేసినప్పుడు చేసుకున్నట్టే ఇప్పుడు కూడా గుండెను రాయి చేసుకుంటాను. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. నిజంగా మీ అమ్మ శివపార్వతి రాయి. కొంచెమైనా కనికరం ఉండదు. తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళుంటుంది. అవును, నేనింతే. కరిగిపోను, తింటాను. ఇంట్లో ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడూ అనుపమ గురించి అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఏం మందు పెట్టిందో ఏంటో. అవును, మీ అమ్మగారు కొంచెం సేపు నోరు మూసుకొని తింటావా? ఏది? నోరు మూసుకొని ఎలా తినాలో చూపించండి ఆఫీసర్, అలాగే తింటాను. ఆ రోజు రౌడీల నుండి అనవసరంగా నిన్ను కాపాడాను, వదిలేయాల్సింది. రౌడీలంటే నాకు భయమా ఏంటి? నీలా 2-3 దెబ్బలు కొట్టను, ఒక్కటే దెబ్బ ఫినిష్. నిజమే, ఒక్క దెబ్బ చాలు. నీతో నాకు మాటలు అనవసరం. అమ్మా, నువ్వు తిను. అవును, పొద్దు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మా అమ్మ నాన్న పేరు చెప్తే మీ అమ్మ శివతాండవం ఎందుకు చేసింది? ఎవరమ్మా మీ అమ్మా నాన్న? ఈయనొకరు మధ్యలో దూరేస్తున్నారు. మీకు చెప్పినా తెలియదులేండి తాతయ్య. పద్దెనిమిదేళ్లుగా చీకట్లో ఉన్న మీకు 18 ఏళ్ల క్రితం పెళ్లైనా మా అమ్మ నాన్న తెలిసే ఛాన్సే లేదు. అయినా ఈ అనుపమ వల్ల దూరమైపోయారు. వాళ్ళ జీవితాలు నాశనం చేసింది. నన్నిప్పుడు దత్తపుత్రికగా తీసుకుందని చెప్తే ఆ ఇంట్లో బాగున్న వాళ్ళే బిక్క మొహాలు వేశారు. ఇంకేనకి చెప్తే ఏమర్థం అవుతుంది? నేనెంత చెప్పినా వ్యర్థం అవుతుంది. నేను సంపద ప్రేమించుకున్నప్పుడు టైం బాగుంది, అప్పుడు హ్యాపీగా ఉన్నాను. సంపదకి పెళ్ళయింది, నా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. లేచిపోదామని ఇప్పటిదాకా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ప్రతిసారి ఏదో రకంగా ఎవరో ఒకరు అడ్డు తగులుతూనే ఉన్నారు. గుళ్ళో నన్ను దొంగని చేసి ఆ కళ్యాణి జనాలతో కొట్టించింది. ఈ ఇంట్లోనేమో దమయంతి వదిన. ఇప్పుడు ఇంట్లో ఎలాగో కళ్యాణి లేదనుకుని ఆ దమయంతి వదినకు మస్కా కొట్టి వెళ్ళిపోదాం అనుకుంటే ఈసారి శౌర్య అడ్డు తగిలాడు.
కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు నేను సంపదని తీసుకెళ్ళడానికి 1,000,000 అడ్డంకులు తగులుతున్నాయి. అలా అని సైలెంట్గా ఉండకూడదు. ఎలాగైనా సంపదని కలవాలి. అసలు శౌర్య సంపదని ట్రిప్ ఎందుకు తీసుకెళ్లాడో తెలుసుకోవాలి. సంపదని చూడకపోతే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. ఇప్పుడే సంపదకి కాల్ చేస్తాను. ఇప్పుడే చేస్తాను.